ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి మరో దివాళాకోరు రాజకీయానికి తెరలేపాడు. అలా అనటం ఒక ముఖ్యమంత్రిని దివాళాకోరు రాజకీయం చేస్తున్నాడు, ఎదుటివారి యొక్క మంచిని తను చేసినట్టుగా అబద్ధపు ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నాడనే బాధతో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక నకిలీ ముఖ్యమంత్రిగా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు రాజకీయం అబద్దాల కుప్పల మీద పేర్చబడుతుంది. తాను చేయని పనిని తను చేసినట్లుగా ప్రజలకు ఒక అభూత కల్పన రాజకీయ వ్యవస్థని సృష్టిస్తున్నాడు. బొంబాయి మాటలు చెబుతున్నాడు బాబూరు. ఈయన ఒక నయా కుహాన ఆర్థికవేత్త, తనకు తాను బ్రాండింగ్ చేసుకుంటాడు. నాకు ఆర్థిక శాస్త్రం మీద పట్టుంది, నేను ఆర్థిక శాస్త్రం చదువుకున్నాను అని అనేకమైన అబద్దాలు చెప్పడంలో ఆయన ప్రావీణ్యుడు. దానికి మాకు ఏ సందేహం లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ప్రశ్నించదలుచుకున్నటువంటి అంశం, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో నిర్మితమవుతున్న పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం. దానిని నేనే నిర్మాణం చేశాను, నేనే జాతికి అంకితం చేయబోతున్నాను, చేస్తున్నాను అని వారు వారి అనుకూల మీడియాలో గత 2-3 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఆ క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం జరుగుతుంది. మేమెందుకు మీ ముందుకు వచ్చాము, ఈ ప్రజల ముందుకు ఎందుకు వచ్చాము, మీడియా మిత్రులకు వాస్తవాలను తెలియపరిచి, నిజంగానే మీరు కూడా మీడియా మిత్రులందరికీ కూడా మా మనవి, మేం చెప్పే అంశాలను శోధించండి. మీ ప్రతిభతో, మీకున్న ఇంటలెక్చువల్ బ్రెయిన్స్తో, మీ పరిశోధన శక్తితో ఏ అంశాన్నైనా సరే, తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్న అంశమైనా, కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్న అంశమైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చెబుతున్న అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయమని కూడా మేము సవినయంగా వేడుకుంటున్నాం. మేము చేయని పనిని ఎప్పుడు మేము చేశామని చెప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రయాణంలో ఏ ఒక్క రోజు కూడా తను చేయని పనిని తను చేసినట్లుగా చెప్పలేదు, చెప్పపోడు కూడా. కానీ ఈ దగాకోరు రాజకీయం, ఈ దివాళాకోరు రాజకీయం, ఈ దిగజారుడు రాజకీయం ఎంత దిగజారిపోతున్నాడు బాబు అంటే, ఈ వయసులో అనేక మంది రాజకీయ నాయకులకు మాదిరికరంగా ముగించాల్సిన తన రాజకీయ జీవితాన్ని ఒక అబద్దాల కోరుగా ముఖ్యమంత్రిగా, ఒక నకిలీ ముఖ్యమంత్రిగా, ఒక క్రెడిట్ చోరీ ముఖ్యమంత్రిగా, ఏమీ చేతగాని చెయ్యలేని ముఖ్యమంత్రిగా మిగిలిపోవటం ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. ఆయన విఫలమయ్యాడు. ఆయన విఫలం అవటంలో కొత్త ఏమీ కాదు. మోసం చేస్తాడు, మాయమాటలు చెప్తాడు, దొంగ హామీలు ఇస్తాడు, అధికారంలోకి వస్తాడు. వచ్చిన వెంటనే నేను పొరపాటున ఆ రోజు చెప్పాను, నేను చేయలేకపోతున్నానని మొదటి అసెంబ్లీ సమావేశంలో చెప్తాడు. మళ్లీ దాన్ని నేనే చేశానంటాడు, 100% హామీలన్నీ ఇచ్చానంటాడు. అది చంద్రబాబు నాయుడు యొక్క నిజం. ఈ రోజున చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు ఇనాగరేషన్ చెయ్యి, ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోని ప్రారంభోత్సవాలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, చేయాల్సిందే. కానీ ఆ సభలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో మీరు మా ప్రశ్నలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు యొక్క అంశము ఏ సంవత్సరంలో డిమాండ్ రూపంలోకి వచ్చింది? అది 1978 కాదా? 1978లో మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న వెంకట సుబ్బయ్య
పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని ప్రజలకు తాగునీటి అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను మాకు తీసుకురావాలనే ఒక డిమాండ్తో ప్రారంభమైన ఈ కార్యక్రమం 1991లో అధ్యయనం మొదలైంది. 1994లో డిపిఆర్ గా మారింది. చంద్రబాబు నాయుడు ఈ సంఖ్యలను, ఈ సంవత్సరాలను తన ప్రసంగంలో చెప్తాడని ఆశిస్తున్నాం. ఆయన చెప్తాడో లేదో అనే అనుమానంతో ముందుగానే ప్రజలకు మేము సమాచారం ఇస్తున్నాం. 1996 మార్చి 5 నాడు నారా చంద్రబాబు నాయుడు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మాట నిజం. మిత్రులారా, నేను నా ప్రెస్ మీట్ ప్రారంభంలోనే ఏం చెప్పానంటే, ఉన్నది ఉన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఓమారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగించిన తదుపరి మేం చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సిన బాధ్యత మాకుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు ఏదైనా మంచి చేస్తే దాన్ని మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఎప్పుడో 1978లో మార్కాపురం శాసనసభ్యుడిగా ఉన్న వెంకట సుబ్బయ్య గారు లేవనెత్తిన డిమాండ్కు 1991లో ఒక అధ్యయన కమిటీ ఏర్పడి అది ప్రారంభమై 1994లో డిపిఆర్ గా మారింది. ఇది చరిత్ర. 1996 మార్చి 5 నాడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇనాగరేషన్ చేశాడు, అనగా శంకుస్థాపన చేశాడు. ఈరోజు 2026. 1996 నుంచి చంద్రబాబు నాయుడు దిగిపోయిన కాలం 2004. 8 సంవత్సరాలు శంకుస్థాపన చేసిన తదుపరి 8 సంవత్సరాల వారే అధికారంలో ఉన్నారు. 2004లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తదుపరి వారు జలయజ్ఞం అనే ఒక మహాసంకల్పాన్ని చేపట్టారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. 8 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా, లేదా మా ప్రకాశం జిల్లా మల్లన్న సాక్షిగా ప్రకాశం జిల్లాలో అడుగు పెడుతున్నాడు కదా, మల్లన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి నువ్వు శంకుస్థాపన చేసిన 1996 సంవత్సరం నుండి 2004 సంవత్సరం మధ్య కాలంలో ఎన్ని నిధులు కేటాయించావు? సొరంగాలకు సంబంధించిన పనులను ఎన్ని కిలోమీటర్ల మేర నువ్వు నిర్మాణం చేశావో దయచేసి రేపు నీ ప్రసంగంలో చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఇది 3 జిల్లాలకు సంబంధించిన అంశం. ఒక్క ప్రకాశం జిల్లాయే కాదు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన రైతాంగానికి సంబంధించిన అంశం, సుమారుగా 4.47 ఎకరాలకు సంబంధించిన సాగునీటి అంశం, 30 మండలాలకు సంబంధించి 15.25 లక్షల మందికి సంబంధించిన తాగునీటి అంశం. నీకు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం మీద చిత్తశుద్ధి లేదని చెప్పటమే ఈనాటి మా యొక్క ఉద్దేశం. చిత్తశుద్ధి ఉంటే నువ్వు పరిపాలించిన కాలంలోని 8 సంవత్సరాలు 2004 నువ్వు దిగిపోయే రోజుకి నువ్వేం చేశావో చెప్పు. మేం చెబుతాం, ఈ రోజున 2004 నుంచి 2014 మధ్య కాలంలో టర్నల్ 1 కి సంబంధించి 11.586 కిలోమీటర్ల సొరంగం తవ్వకం జరిగింది. టర్నల్ 1. టర్నల్ 2లో మీరు కావాలనుకుంటే అక్కడ స్లైడ్స్ లో మా డిపార్ట్మెంట్ వారు సవివరమైన సమాచారాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. టర్నల్ 1లో 11.586 కిలోమీటర్ల సొరంగ తవ్వకం జరిగింది 2004 నుంచి 14. 2004 నుంచి 14 అంటే వైఎస్ఆర్ గారి హయాం. టర్నల్ 2లో
8.747 కిలోమీటర్ల తవ్వకం జరిగింది. మొత్తం 20.333 కిలోమీటర్ల డిస్టెన్స్ తవ్వకం జరిగింది. ఇక బాబు వారు వచ్చే 2014-19 కాలం, బాబు వారి కాలం, నారా చంద్రబాబు నాయుడు పరిపాలించిన 2014 నుంచి 19. మిత్రులారా, నేను 1996 నుంచి 2004 మధ్య కాలంలో ఆయన ఏమీ చేయలేదు. ఒక 11 లక్షల రూపాయలతో ప్రారంభోత్సవాన్ని చేశాడు. ఆ 11 లక్షల రూపాయలు కూడా ఆనాటి సభకు కావాల్సిన ఏర్పాట్ల ఖర్చు. అయ్యా మిత్రులారా, దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. తెలుగుదేశం పార్టీ మిత్రులకు కూడా మీడియా రూపంలో నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్. తెలుగుదేశం పార్టీ 31వ తారీఖు ఇనాగరేషన్ కు ముందే మీకు దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పి వెళ్ళండి సభకి. 1996 మార్చి 5 నాడు సిబిఎన్ ప్రారంభోత్సవం చేసినప్పుడు, నారా చంద్రబాబు నాయుడు ఇనాగరేషన్ ఫౌండేషన్ వేసినప్పుడు అయిన ఖర్చు 11 లక్షలు మాత్రమే. ఆ 11 లక్షలు కూడా సభా ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చే గాని ప్రాజెక్టుకు సంబంధించిన చిల్లి గవ్వ కూడా పెట్టలేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ పని చేయకపోగా ఆయన 2004లో దిగిపోతే 2004 నుండి 14 వరకు వైఎస్ఆర్ గారి స్వర్ణయుగంలో 20.333 కిలోమీటర్ల సొరంగ తవ్వకాలు జరిగినమాట. వాస్తవమా కాదా? నీ ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నువ్వు రికార్డు తెప్పించమని డిమాండ్ చేస్తున్నావు. 2014 నుంచి 19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. 4.331 కిలోమీటర్ల సొరంగం తవ్వాడు. టన్నెల్ 1. టన్నెల్ 2లో 2.355 కిలోమీటర్లు, అంటే 2 కిలోమీటర్ల పైచిలుకు తవ్వకం జరిపించాడు. 2 కలిపితే మిత్రులారా 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గమైన ప్రచారం చేసుకుంటున్నాడో, ఎంత క్రెడిట్ చోరీ చేస్తున్నాడో, తాను చేయని పనిని తను చేసినట్లుగా ఎలాగ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడో చెప్పటమే ఈనాటి మా ముఖ్య ఉద్దేశం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సంఖ్యలతో మీరు ప్రజల ముందుకు రండి. ఇది ప్రకాశం జిల్లాలోని ఏ నియోజకవర్గం అయినా, మరి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, ఈ నియోజకవర్గాల్ని రేపు మనం మ్యాండేట్ గా తీసుకుందాం. లేదా మీ ఎమ్మెల్యేల ఒక్క వెలుగొండ ప్రాజెక్ట్ నే మ్యాండేటరీగా తీసుకుందాం. అందరూ రాజీనామాలు చేసి ఎన్నికలకు పోదాం. ఛాలెంజ్. ఒక్క వెలుగొండ ప్రాజెక్టు క్రెడిట్ పశ్చిమ ప్రాంతంలోని ప్రజల యొక్క తాగునీటి, సాగునీటి, ఫ్లోరైడ్ బాధితులకు సంబంధించిన అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారే చేశాడని మేము నిరూపిస్తాం. ప్రజలే దానికి సాక్ష్యం. ఈ రోజున మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి అంటున్నాం. ఏ ఒక్క రోజు కూడా మీరు గమనించే, ఏ ఒక్క రోజు కూడా నిజాలు చెప్పని ఈ ప్రబుద్ధులు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం ప్రారంభోత్సవం చేసి వదిలేస్తే, శ్రీ వైఎస్ఆర్ గారు ఒక్కో సొరంగ స్థానంలో వారు ఒక్క సొరంగాన్ని డిపిఆర్ లో మొదలు పెడితే, శ్రీ వైఎస్ఆర్ గారి 2వ సొరంగం కావాలని, 2వ టన్నెల్ కావాలని మరో డిపిఆర్ ని తీసుకొచ్చాడు. ఆ డిపిఆర్ లో 2వ సొరంగం వచ్చింది. నల్లమల సాగర్, 3 డ్యాములు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువతో ప్రాజెక్టుకు సమగ్ర రూపం ఇచ్చింది వైఎస్ఆర్ గారు. అయితే ఎక్కడైనా నువ్వు నీ చేసిన కృషి, నువ్వు చేసిన పని ఏమైనా ఉంటే సాక్ష్యంతో, ఆధారంతో చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ ఒక్క రోజు కూడా ఈ కార్యక్రమంలో నువ్వు చేసింది లేకపోగా, నీ కాంట్రిబ్యూషన్ లేకపోగా క్రెడిట్ కొట్టేసే కార్యక్రమం జరుగుతుంది. నిర్మాణం చేయకుండానే ప్రారంభోత్సవాలకు వచ్చేస్తాడు. నిర్మాణంలో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉండదు. కానీ రెబ్బెన్ ఒకటి, కత్తెర ఒకటి మాత్రం ఆయన ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమోనని నాకు పెద్ద డౌట్ గా ఉంటుంది. ఆయనకు ప్రారంభోత్సవాలు పిచ్చి. ఈ మధ్యనే రాజధానికి రోడ్డు వేసాను అన్నాడు. నిజంగానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా అమరావతిలో ఏదో ఒక రోడ్డు అయితే మొత్తానికి కనెక్టివిటీ వచ్చిందని, ఇప్పుడు దాకా కనెక్టివిటీ లేదు కదా.
ఆయన చెబుతున్న రాజధానికి ఏమంటే మీరు చెప్పండి, కనెక్ట్ సురేష్ రెడ్డి గారు ఉందా? ఉందండి. సతీష్ గారు ఉందా? అమరావతికి కనెక్టింగ్ రోడ్ లేదు. కేవలం 12 అడుగుల ఏదో కరకట్ట మీదే తిప్పాడు. ఎప్పటి నుంచి? 2014 నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు అమరావతికి ప్రజలను, ఆయన జడ్జీలు మొత్తం తిరిగింది కరకట్ట మీదే. సరే, కరకట్ట ప్లేస్ లో నేను ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి లింక్ పెట్టానన్నాడు. ఏం చేశాడండి? ఒక ఎస్ ఆకారంలో లింక్ తిప్పాడు, దాన్ని ప్రారంభోత్సవం చేశాడు, దానికి ఏ అని పెట్టాడు. ప్రపంచం అంతా దుమ్మెత్తిపోసింది. సిగ్గుందా మీకు? సేమ్ ఇదే కేసు ఇప్పుడు. అది ఎలాగైతే ప్రధాన రహదారి కాదో, ఆ రహదారికి అమరావతికి అసలు సంబంధమే లేదో, స్టీల్ బ్రిడ్జికి, సీడ్ యాక్సెస్ రోడ్డు వేరు, ఈ స్టీల్ బ్రిడ్జి వేరు. తర్వాత మళ్ళీ మేకప్ మొదలు పెట్టారు. ఎవరు? ప్రపంచంతో దుమ్మెత్తి పోసేసరికి వాళ్ళు అనుకూలమైన ఛానల్స్ అబ్బేబే ఇది అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు కాదండి, ఇది కేవలం అప్రోచ్ రోడ్డు పెట్టాము, లింక్ పెట్టాము, తాత్కాలికంగా. ఎన్ని కడతారయ్యా తాత్కాలికంగా? మీకు దండం పెడుతున్నాం. ప్రజల సొమ్మంతా మట్టిపాలు చేస్తున్నారు కదా. ఇక్కడ ఇదికి వెనుకబడుతూ ఆల్రెడీ 85% పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ గారికి దక్కాల్సిన క్రెడిట్ ని తాను చేశానని, తన వల్లే వెలుగొండ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని, రేపు తగుదనమ్మా అని కత్తెర ఒకటి, రిబ్బెన్ ఒకటి తీసుకొని పూలు వేసుకొని పోయారు. రేపు వాళ్ళ పూలు వాళ్ళే చల్లుకుంటారు. కత్తెర జేబులోనే ఉంటుంది, రిబ్బెన్ రెడీగా ఉంటుంది, కట్ చేస్తాడు, అక్కడ ప్రసంగం దంచుతాడు. వాళ్ళ ఛానల్స్ అన్ని ప్రపంచం చూసే విధంగా ఈ పని చంద్రబాబు నాయుడు చేశారని డబ్బా కొడతారు. ఓకే, ఇప్పుడు నేను 2024 మార్చి 6వ తారీఖు నాడు, 2024 మార్చి 6వ తారీఖు నాడు వెలిగొండ ప్రాజెక్టు దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగరేషన్ చేసి 2 టర్నులను జాతికి అంకితం చేసిన చిత్రం చూపిస్తా. ఇది నిజమా కాదా? రేపు సభలో నారా చంద్రబాబు నాయుడికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఒక్కరోజైనా నిజం చెప్పు, ఈ ఒక్కటైనా నిజం చెప్పు. నీకైతే నీకు నిజం చెబితే నీ తల 1000 మొక్కలు అవుతుందనే శాపం, ముని శాపం ఉంది అనేది జగమెరిగిన సత్యం. నేను కాదనను. కానీ నా రిక్వెస్ట్, లేదు మా డిమాండ్, 2024 మార్చి 6 నాడు పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉందమ్మ. వీడియో నీ మొబైల్లో ఉంటుంది చూడు. ప్రారంభోత్సవాన్ని ఆనాటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ప్రారంభోత్సవం అయిందా లేదా? ఆల్రెడీ ప్రారంభోత్సవం అయిన దాన్ని, ఇప్పటికే జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ ని మళ్లీ మీరెళ్ళి చెల్లి పెళ్లి మళ్లీ చేస్తానని ఎన్నిసార్లు ప్రారంభిస్తావు బాబు? నువ్వు ప్రారంభించాల్సింది అమరావతిని, నువ్వు అనుకున్న అమరావతిని, నువ్వు చెప్పిన అమరావతిని, లేదా ప్రజలు ఎదురు చూస్తున్న పోలవరాన్ని. ఆల్రెడీ జాతికి అంకితం చేశాడు. ఓ ముఖ్యమంత్రిగా 87% పనిచేశాడు. సుమారుగా 12,000 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించాడు. తను దాని పట్ల చిత్తశుద్ధితో ఉన్నానని నిరూపించుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేసిన పనిని ఈ రోజున మళ్లీ మీరు వచ్చి మళ్లీ నేను చేస్తానని ఎదుటి వాళ్ళు చేసిన మంచిని చోరీ చేయటం అనే దుర్మార్గపు చర్యని అసహించుకుంటూ, చివరిగా నేను అడుగుతున్నాను, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే దొరికిందమ్మా అప్లై చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటండి? ఇది అబద్ధమా? ఇది అభూత కల్పన? మా ఛానల్ ఉంది, టీవీ9 ఛానల్ కూడా ప్రదర్శించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలవిద్యలో భాగంగా 2004 వెలిగొండ ప్రాజెక్టు ఆగస్టు లోపల రావాలి నీళ్లు. మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా నిర్మించాల్సి ఉండగా వైఎస్ఆర్ హయాంలో 20 కిలోమీటర్ల మీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి?
చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుండి వెలుగొండ ప్రాజెక్టులో 2 సొరంగాలు తవ్వుతున్నారు. కేవలం 6 ఇప్పటి వరకు కిలోమీటర్ల ఈ నీటిని ప్రాజెక్టుకు మాత్రమే నిర్మించారు. 5,107 కోట్లు ఖర్చు జగన్మోహన్ పెట్టారు. రెడ్డి ఇది ఏమన్నాం? నిజంగా మాకు ఒక్కసారి చంద్రబాబు నాయుడిని చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారి వయసు ఏమో చాలా పెద్దవారు, అపారమైన రాజకీయం ఉంది. ఇది 4వ మారు వారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, మళ్ళీ ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక సీనియర్ లీడర్ గారు ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా పచ్చి అబద్ధాలు ఎలా చెప్తారని అడుగుతున్నాం. ప్రజలు నవ్వుకుంటున్నారండి. మనకు సంబంధం లేని పనులను మనం చేశామని చెప్పుకుంటే సాక్ష్యాలుంటాయి, ఆధారాలుంటాయి, చరిత్ర ఉంది. ఒక్క వెలుగొండ సొరంగం తవ్వకం పనుల గురించి నేను ఈరోజు మీకు చెబుతాను. 2014-19 కాలంలో చంద్రబాబు హయాంలో రోజుకు 2.41 కిలోమీటర్ల వేగంతో జరిగిన ఈ పనులు. అదే టన్నల్ 1లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4.12 కిలోమీటర్లు జరిగింది. అంటే డబుల్ వేగంతో పనులు జరిగినాయి. టన్నల్ 2లో రోజుకు 1.31 మీటర్లు జరిగితే జగన్ హయాంలో రోజుకు 7.25 మీటర్ల వేగంతో జరిగింది. 5.53 రెట్లు వేగంతో జరిగింది. అంటే చిత్తశుద్ధి గురించి చెబుతున్నాను నేను. ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యలో మనం పనిచేస్తున్నప్పుడు ప్రజలకు సంబంధించిన అంశాలను మనం పట్టించుకుంటున్నామా లేదా అని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. అందుకే నేను అంటున్నా, మీకు ఈరోజు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిర్మాణ విషయంలో ఎట్లాగో మీరు వెనకబడ్డారు, కనీసం ప్రారంభోత్సవానికి వెళ్లబోయే ముందు నిర్వాసుల సంగతి ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని అడుగుతున్నాం. అన్యాయం జరిగిందయ్యా, మాకు అన్యాయం జరిగింది. ఇదిగో మీ ప్రభుత్వ అధికారులే సుమారుగా 1,863 అర్జీలు వచ్చాయి ప్రభుత్వానికి. 1,863 అర్జీలు వచ్చాయి. జిల్లా స్థాయి అధికారులతో ఏర్పడిన 11 బృందాలు ఇప్పటి వరకు 1,818 అర్జీలు విచారించారు. విచారించిన వాటిలో కేవలం 758 అర్జీలే అర్హత కలిగినవిగా అధికారులు నిర్ధారించారు. 977 అర్జీలు అనర్హతమని తేల్చారు. మరో 83 అర్జీలు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టారు. మీరు అర్హత కలిగిందని చెప్పినయే సుమారుగా 758 అర్జీలు ఉన్నాయి. వాళ్లే ఈ రోజున గొడవ పడుతున్నారు. మీకు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నష్టపరిహారంగా చెల్లించాల్సిన ప్రభుత్వ బాధ్యత కలిగిన నిర్వాసితులకు చెల్లించాల్సిన అంశం విషయంలో బేషిజాలు ఏముంటాయండి? దీనిలో ప్రభుత్వానికి అయ్యే ఖర్చు కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 112 కోట్లు మాత్రమే. నువ్వు అమరావతిలో పెట్టే ఖర్చుకు, నువ్వు అమరావతిలో పూల చెట్లకు, లేదా అమరావతిలో మనం కమిషన్ రూపంలో కొట్టేసే డబ్బులకు అద్దాలు ఏదో తెప్పించాడటండి. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు ఏ అద్దాలు తెప్పించాడట, నేను మీడియాలో చూశాను. వాటికి అయిన ఖర్చు 5,000 కోట్లని మీడియాలో చెప్పారు. దాని అంచనా లేదా ఖర్చు. ఇక్కడ నిర్వాసితులకు న్యాయం చేస్తే అయ్యే ఖర్చు ప్రభుత్వానికి కేవలం 112 కోట్లు. వీళ్ళెవరు? త్యాగం చేసిన వారు. దేనికి త్యాగం చేశారు? ఆ ప్రాంత ప్రజల యొక్క తాగునీటి, సాగునీటి అవసరాల కోసం త్యాగం చేసిన వీళ్ళు నిజమైన త్యాగం చేసిన రైతులు. వీళ్ళు నిజమైన త్యాగం చేసినటువంటి పేదవారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? గ్రామాల్లో ఉన్నారు, ముప్పు గ్రామాల్లో ఉన్నారు. ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చింది, మీకు ముప్పు ఏర్పడితే ఆ ముప్పుకు సంబంధించిన బాధ్యతను మేమే చూసుకుంటామన్నారు. సుమారుగా 1,800 మందిని క్వాలిఫై చేశారు. వీళ్ళందరికీ నష్టం జరుగుతుందని 758 అర్జీలు అర్హత కలిగిందని ప్రభుత్వమే చెప్పింది. ఇట్లా కొన్ని కన్ఫ్యూజన్లు ఉంటాయి. నిర్వాసితులకు జరగాల్సిన న్యాయం విషయంలో నాకు నష్టం జరిగిందని నిర్వాసితుడు అప్లికేషన్ పెట్టుకుంటే 878 మందికి నిజంగానే అర్హత ఉందని ప్రభుత్వం చెప్పిన వాళ్లకు
ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని అడుగుతున్నాం. నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజలు ఏమడుగుతున్నారు చూడండి. పెట్టమ్మా, అది పెట్టు, చూడండి. ఎంత దౌర్జన్యంగా లాగేస్తున్నారు బాధితులు. ఇప్పుడు చాలు, ఒక అతను ఆ బాధితుల్లో ఒక అతను పెట్రోల్ పోసుకున్న సంఘటన కూడా జరిగింది. పెట్టమ్మది. ఇప్పుడు రాజధాని నిర్మాణం సమయంలో రైతులకు జరగని అన్యాయాన్ని జరిగినట్లుగా మీరు అన్యాయం చేస్తూ వాడికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి మీరు ఇచ్చిన కమిట్మెంట్లు అయ్యి రాజధాని రైతులకు ఏది చేయకుండా, వాళ్ళ పొలాలు లాక్కొని వాళ్ళకి ఈ రోజు వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, సరైన రోడ్లు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, కరెంటు స్తంభాలు లేకుండా, కౌలు సరిగ్గా చెల్లించకుండా వాళ్ళ సతాయిస్తూ వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టుగా గ్లోబల్ ప్రచారం చేశారు కదా. మరి వీళ్ళు ఎవరండి? వీళ్ళు రైతులు కాదా? వీళ్ళు బాధితులు కాదా? కిరసనాయలు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునేంత బాధ కలుగుతుంది కదా. ఎందుకు పరిశీలించరు? ఓ మంచి పని జరుగుతున్నప్పుడు మీరు ప్రారంభోత్సవం చేయండి. దానికేమో ఎవరికేమో అభ్యంతరం ఉంటానికి, కానీ నిజాలు చెప్పండి. ఆ సభలో, ఆ సభకి వెళ్ళకన్నా ముందే నిర్వాసితులకు సంపూర్ణమైన న్యాయం చేయాలి. ఆ 112 కోట్ల రూపాయలు విలువ చేసే న్యాయాన్ని నిర్వాసితులకు న్యాయం చేసే తీరాలి. అనవసరమైన డొల్ల కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తూ వాళ్ళ ఉసురు పోసుకోవద్దని నేను మనవి చేస్తూ, మేం చేసిన డిమాండ్ల మీద చంద్రబాబు నాయుడు రేపు తన ప్రసంగంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిజాలు మాట్లాడాలి. అలాగనే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పశ్చిమ ప్రాంతంలోని 5 అసెంబ్లీలలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, ఆ మార్కాపురం జిల్లా పరిధిలో ఉన్న అసెంబ్లీలలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం, ఎన్నికలు పెట్టండి. ఈ ఇనాగ్రేషన్ చేయి, నీకు నచ్చిన ఉపన్యాసం చెప్పుకో. మేము కేవలం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రే పెద్దది, నీ పాత్ర చిన్నది అని చెప్తాం. అదే ఎన్నికల రెఫరెండం, అదే ఎన్నికల ఎజెండా. నువ్వు రేపు ఓ ముఖ్యమంత్రిగా